అండి, నేను మీ సత్యవ్వను. నేను చేసే ఈ వీడియో, నేను చెప్పే విషయాలు పూర్తిగా వినండి. 2 నిమిషాల 3 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే చాట్ల పట్టని విషయాలు వీడియో వేసి పెడతాను. తప్పకుండా చూడండి. ఇలా ఏదో ఒక విషయం మీకు పనికొస్తుంది. చిన్నప్పుడు స్కూల్కి పోయే లోపల తల్లి దగ్గర మారని పిల్లాడు స్కూల్కి అయినాకైనా మారాలి. స్కూలు కాలేజీ పూర్తయినాక మారని పిల్లాడు పెళ్ళయ్యాక అన్నా మారాలి. పెళ్ళయ్యాక భర్త అవుతాడు కాబట్టి అప్పుడు మారకపోతే తండ్రి అయ్యాక మారాలి పిల్లలకు. అలా కూడా మారలేదు అంటే ఇక మారడు, వేస్టు అని భార్య పిల్లలు అనుకొని ఎన్నో విధాలు ఇబ్బంది, మనసులో ఎన్నో మాటలు, బయట ఎన్నో మాటలు అనుకుంటారు కదూ. అలా అనుకోకండి. ఎవ్వరి మార్చలేని ఆ మనిషిని మార్చే ఒక గురువు ఉన్నాడండి. ఆ గురువు ఎవరో తెలుసా? తెల్లారితే పొద్దుకితే నోట్లే, మంచిగున్నా మంచిగా లేకపోయినా శని 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 అని నోట్లే సన్ని తీయరు చూడు, అతడేనండి. ఎటువంటి వారినైనా మార్చి ముత్యం కడిగిన ముత్యంలా చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. కానీ అది అర్థం కాక నీ మీద శని కూసుంది, అంతా అమ్ముకున్నావు, నీ లక్షణాలు మంచిగా లేవని మాటకు పాపం శనీశ్వర్ నిన్నే తిడతారు. అలా తిట్టద్దండి. ఒక్క తిట్టినవా మొదలుపెట్టి ఇల్లు ఆకలి శుద్ధి చేసినట్టు నీ ఆస్తిని శుద్ధి చేస్తాడండి. అదే దేవుణ్ణి, శనిదేవా నా టైము, నిన్నందరూ తిడతారు కానీ నేను తిట్టలేను, ఏం చేసినా నువ్వే నన్ను మంచిగా కాపాడు అన్నావనుకో, అబ్బా ఏ నోట్లకెళ్ళి ప్రతి నోట్లే నా గురించి చెడు వెళ్ళే, ఈమె నోట్లకెళ్ళి ఇంత మంచిగా పలుకుతుందే అని మంచి చెడు గమనించి మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కు పంపిస్తే సార్లు మంచిగా చూడరు, సౌకర్యం మంచిగా ఉండదు, ఆయమ్మలు ఉండరు అని మన వల్ల కాకపోయినా డబ్బులు కట్టి ప్రైవేట్ స్కూల్కు ఎందుకు పంపిస్తున్నామో అలాంటి 9 మంది టీచర్లల్లా 9 మంది టీచర్లు అంటే గ్రహాలండి. 8 మందిని మించిన గ్రహము శని గ్రహము. ప్రైవేట్ టీచర్ లాంటి వాడన్నమాట. ఆ ప్రైవేట్ టీచర్ చెప్తే మనం ఎలా చెప్పినా తప్పులు ఒప్పులు చెప్పినా ప్రైవేట్ స్కూల్ని నమ్ముతున్నాం. కానీ ఈ శనిదేవుడు తప్పులు ఒప్పులు లేకుండా సర్వం నీకు అనుభవించి పిచ్చి, కష్ట సుఖాలు రెండూ కూడా ఏ విధంగా ఉండాలి, మంచి చెడ్డ ఎలా బతకాలి, డబ్బు కాడ, ఇతరులతోటి మెదిలే కాడ, తిండి కాడ, ఆరోగ్యం కాడ అన్ని రకాల నీకున్నాయి. ఊసగొట్టైనా తర్వాత లేనిది సంపాదించుకుంటావో, ఏ విధంగా అయితేంది నీ శరీరాన్ని మనసును మొత్తం కడిగిన గంగోల చేసి మంచి ముత్యంలా నీ జీవితాన్ని నిలబెడతాడండి. అతడే శనిదేవుడు. శని శని అని తిట్టద్దు, తిట్టడం వల్ల చాలా ఇబ్బంది పెడతాడు. అదే దేవునికి మొక్కినవా నిన్ను రాజా కుర్చీలో కూర్చోబెడతాడు. అర్థమైందా అండి? మారరు అన్న ప్రతి మనిషిని మార్చే దేవుడే శనిదేవుడు. బాయ్ అండి.